జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. శారదా కిచెన్‌కి అందరికీ కూడా స్వాగతం. ఈరోజు చూసారు కదా! మిరపకాయ బజ్జీల గురించి తెలుసుకుందాము. చాలా చక్కగా స్మూత్‌గా చూడగానే తినాలనిపించే విధంగా వర్షాకాలంలో వేడివేడిగా ఈ మిరపకాయ బజ్జీలను తింటే గనక ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి, మనం ఈ వర్షాకాలంలో సింపుల్‌గా, తొందరగా ఏ విధంగా చేసుకుంటే మనకు చక్కని మిరపకాయ బజ్జీలు రెడీ అవుతాయో చూద్దాము. దాని ప్రిపరేషను ముందుగా శనగపిండిని తీసుకోవాలండి. నేనైతే 1.5 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. 1.5 కప్పు శనగపిండి కోసము నేను పావు కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నానండి. అందులో తగినంత ఉప్పు వేసుకొని, అదేవిధంగా కారం కూడా తగినంత వేసుకోవాలి. ఇందులో తప్పకుండా మంచి టెక్స్చర్ రావడం కోసము వంట సోడాని అయితే వేసుకుంటాం కదా, ఇది ఒక చిటికెడు సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు, ఆయిల్ గుంజేస్తుంది. అదేవిధంగా వాము కూడా పావు టీ స్పూన్ వరకు ఈ విధంగా నలిపి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా నీళ్లు వేసేసుకుంటూ, నిదానంగా ఎక్కువ వేసుకోవద్దు నీటిని, ఈ విధంగా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. మరీ లూజ్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా వస్తే కనుక సరిపోతుంది. ఈ విధంగా ఉంటే మనకు మిరపకాయ బజ్జీకి మంచిగా పిండంతా కూడా పట్టేసుకొని చూడడానికి చాలా చక్కగా మిరపకాయ బజ్జీలు వస్తాయండి. ముందుగా దీన్ని కలిపిన తర్వాత పక్కకి పెట్టేసుకుందాము. తర్వాత మనము మిరపకాయలను తీసుకొని కొనలు కట్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్క సైజు వచ్చే విధంగా కట్ చేసుకుంటే మిరపకాయ బజ్జీలన్నీ కూడా ఒకే విధంగా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తాయండి. ఈ విధంగా ఒకే విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటికి మధ్య లోపల చీలిక పెట్టాలండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మధ్యలో అన్నిటికీ కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకొని అందులో ఉన్నటువంటి విత్తనాలను, గింజలను తీసేసుకోవాలండి. ఎక్కువ కారం ఉండకూడదు అంటే కనుక ఈ విధంగా గింజలను తీసుకోవాలి. కారం తినేవాళ్ళు గింజలను తీసుకోకుండా ఏం పర్వాలేదు, బాగుంటుంది. కానీ కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే గింజలు తీసేద్దామని చెప్పేసి ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసేసుకొని చాక్ తోటి తీయొద్దండి, ఎందుకంటే మిరపకాయలు కట్ అయిపోతూ ఉంటాయి సైడ్లకి. నేనైతే స్పూన్ తీసుకొని స్పూన్ తోటి ఈ విధంగా నిదానంగా తీసేస్తున్నాను. చూడండి, ఆ విధంగా పూర్తిగా వచ్చేస్తాయి. అన్ని మిరపకాయలకు కూడా మనం ఇదే విధంగా తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకుంటే ఆ మిరపకాయకు ఉన్నటువంటి కారం సరిపోతుంది, విత్తనాలు అవసరం లేదు నాకు తెలిసి. ఈ విధంగా మనం అన్ని తీసుకోవాలండి. చాలా చక్కని మిరపకాయ బజ్జీలు తొందరగా ఇమ్మీడియట్గా అవ్వడం కోసం అని చెప్పేసి సింపుల్గా చేసేటువంటి మిరపకాయ బజ్జీలు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా స్టఫ్ ఏం అవసరం లేదు, వీటికి తొందరగా కావాలి కాబట్టి. ఎందుకంటే వర్షం పడుతున్నటువంటి సమయంలో చేసుకోవాలంటే కనుక ఇమ్మీడియట్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కూడా విత్తనాలు తీసేసిన తర్వాత చూడండి, ఆ లోపల మనము చిటికెడంత ఉప్పు సరిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇంతవరకు మనము ఉప్పుని ఆ లోపల అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఆ ఉప్పు మిరపకాయకంతా కూడా పట్టేసి మంచి టేస్ట్ వస్తుందండి తినేటప్పుడు. ఈ విధంగా మనం అన్ని మిరపకాయలకు కూడా మధ్య లోపల ఉప్పు పెట్టేసుకుందాము. ఈ విధంగా ఉప్పు పెట్టేసుకొని తర్వాత వీటన్నిటిని కూడా పక్కకి పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ తీసేసుకొని వేడి కాగానే ఆ కట్ చేసినటువంటి భాగము పైకి ఉండేటట్టుగా మిరపకాయకంతా కూడా పిండి పట్టేటట్టుగా చూడండి ఏ విధంగా వేసానో ఆ విధంగా వేసుకుంటే చాలా చక్కగా గోలుతాయండి. వెనకకి పిండి అంతా కూడా గోలిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకుంటే లోపల మిరపకాయ కూడా చాలా చక్కగా గోలుతుంది. చూసారా, ఆ విధంగా మిరపకాయ గోలాలన్నీ గోలితేనే మనం తినేటప్పుడు చాలా మంచి రుచితోటి వస్తుంది మిరపకాయ బజ్జీ అనేటువంటిది. బాగా గోలిన తర్వాత ఈ విధంగా అన్ని తీసేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా మనకు మిరపకాయ బజ్జీలు తొందరగా తయారవుతున్నాయి. చూసారు కదా ఎంత తొందరగా తయారు చేసుకున్నామో. సింపుల్ గా మీరు కూడా ఇంట్లో తొందరగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. స్టఫ్ తోటి పెట్టుకునేటువంటిది అయితే కనుక అది బాగుంటుంది, అవి కూడా బాగుంటాయి, అవి మేము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. కానీ ఇవి మనకు తొందరగా వర్షం పడుతుంది అన్నప్పుడు తినాలి అనిపిస్తే కనుక ఈ విధంగా చేసుకొని తినడమే. ఇవి కూడా చాలా టేస్ట్ వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇవన్నీ కూడా ఇట్లా రిటర్న్ చేస్తున్నాను. చూసారా, ఆ మిరపకాయ లోపల ఆయిల్ ఉండిపోతుందండి,
దాన్నంతా కూడా రివర్స్ పెట్టేసుకుంటే అందులో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా కిందకెళ్ళిపోతుంది. చూడండి చాలా చక్కగా ఎంత బాగొచ్చాయో మిరపకాయలు. వీటిని టమాటో సాస్‌తోటి గానీ, గ్రీన్ చట్నీతోటి గానీ, అదేవిధంగా గరం మసాలా ఉంటే అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని ఆ మసాలాతోటి తిన్నా గానీ చాలా మంచి టేస్టీగా ఉంటాయి ఈ మిరపకాయ బజ్జీలు. చూసారు కదా ఎంత బాగొచ్చాయో! ఎలాంటి బబుల్స్ గానీ, తూకలు గానీ, ఈకలు గానీ లేకుండా చాలా చక్కగా వచ్చాయి. ఆ మిరపకాయలు కూడా బాగా గోలాయి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఇంటి లోపల చేయండి. చేసి మీకు ఏ విధంగా వచ్చాయో తప్పకుండా మాకు తెలియజేయండి. మా శారద కిచెన్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థాంక్ యూ అండి అందరికీ. మరి బాయ్ బాయ్. ఉంటాను. ఓకే.